సత
558 గొప్ప పుస్తకాల్లో 547 చెట్లు లేని మెట్టలందు నదుల పారా చేయుదేవ.
చివరిగా 597, గోపుస్తకాల్లో 586, గోపుస్తకాల్లో 718. దేవా, నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం. Amen.
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల్లో నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానములో ప్రభా తిరిగి నీ వైపు చూస్తున్నాం. నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ కటాక్షం మా పైన ఉంచండి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగజేసుకోండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా ప్రభువా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయించండి. ఈ సన్నిధి గురించిన ఆసక్తి ప్రజలందరికీ దయచేయి ప్రభా. ఈ రాకడ సమీపం, త్వరగా వస్తున్నావు, సూచనలు కనబడుతున్నాయి. మేమెంతో భయభక్తులతో నిన్ను సేవించినట్లుగా కృప చూపించండి. ఈ సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో. ఈ దాసుడు కూడా బలహీనుడు ప్రభా. బలహీనతల్లో కృప చూపండి. మీ పునరుత్థాన శక్తి బలం ఇచ్చి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని ఈ సమయం మీరు మాకు అనుగ్రహించేందుకే వందనం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సామెతలు 28వ అధ్యాయం. సామెతలు 28 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతలు 28 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మళ్ళీ చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి ఈ దినము ప్రార్థనా సమయం, హాఫ్ నైట్ ప్రేయర్ మనము కలిగి ఉన్నాము. హాఫ్ నైట్ ప్రేయర్లో మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలంటే మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాలి. మన స్థితి అంతా కూడా దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. యోగ్యులుగా మనము చేయబడాలి. యోగ్యులుగా మనము చేయబడాలి. ఎప్పుడైతే మనం యోగ్యులుగా చేయబడతామో అప్పుడు దేవుని యొక్క కనికరము, కటాక్షం అనేది మన మీద ఉంటుంది. ఎప్పుడు ఆయన కనికరము, కటాక్షము మన పైన ఉంటుందో అప్పుడు మనం చేసే ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఆయన కనికరము, కటాక్షము లేకుండా, ఆయన దయ లేకుండా మనం ఏమి కూడా పొందలేం. మన పూర్వీకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దేవుడు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆయన్ను శాంతిపరచడానికి బలులు అర్పించేవారు, నైవేద్యము అర్పించేవాళ్ళు. ఆ బలుల ద్వారా, నైవేద్యం ద్వారా దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని వారికి మేలు చేసేటువంటి వాడు. ఒకవేళ వారిని ఉద్దేశించినటువంటి విషయాలు ఉంటే వాటిని తాను మరల్చుకొని మరి వారికి సహాయం చేసేటువంటి వాడు. తనకేదైనా కోపం ఉంటే ఆ కోపాన్ని కూడా మరి విడిచిపెట్టి వారు అర్పించిన బలులను బట్టి, నైవేద్యాన్ని బట్టి వారికి సహాయం చేసేటువంటి వాడు. కనుక ఈ దినాల్లో కూడా మనం దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అనేది మనం పొందుటకు మొట్టమొదట ప్రార్థనలోనికి మనం వెళ్ళక మునుపు మన యొక్క స్థితి అంతా కూడా
దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము ఏం చేయాలా? మనం సమ్మతి పరచుకోవాలి, యోగ్యులుగా మనము చేయబడాలి. అయోగ్యంగా మనము ఎంత గంభీరమైన ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థనలకు ఎటువంటి జవాబు అనేది ఉండదు. ఆ ప్రార్థనలకు ఎటువంటి జవాబు అనేది ఉండదు. ప్రార్థనలకు జవాబు ఉండాలంటే మనము ఒప్పుకోవాలి, మన స్థితి అంతా కూడా ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. అవును ప్రభువా, ఈ విషయంలో నేను బలహీనుడుగా ఉన్నాను, ఈ విషయంలో నేను వ్యతిరేకంగా జీవించాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన దయను పొంది మనము ప్రార్థించాలి. ఇక్కడ రాయబడింది, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకొనుట, తర్వాత విడిచిపెట్టుట. ఒప్పుకొనుట అనేది మనం చూస్తాం. ఒక నేరం చేసిన వాడు కోర్టులోనికి వెళ్ళినప్పుడు కోర్టు వారు అతనికి శిక్ష విధించాలి. అయితే ఆ నేరస్తుడు తను చేసిన నేరము ఒప్పుకుంటే కొందరు న్యాయాధిపతులు, జడ్జెస్ ఏం చేసేవాళ్ళు? అతనికి శిక్ష లేకుండా చేసేవాళ్ళు, లేకుంటే కొంత శిక్ష తగ్గించేటువంటి వాళ్ళు. ఒప్పుకొనుట, అది ఒప్పుకున్నప్పుడు న్యాయాధిపతికి ఏం కలుగుతుంది? జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. ఆ జాలిని బట్టి, ఆ దయని బట్టి తనకు ఒకవేళ 10 ఏళ్ళు శిక్ష వేయాలనుకోండి, 5 ఏళ్ళు శిక్ష లేదు, ఒకవేళ న్యాయాధిపతి ఇంకా అతనికి మేలు చేయాలనుకుంటే శిక్ష లేకుండానే చేయుట. ఒప్పుకొనుట అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మనము ఒప్పుకొనుట, కప్పుకొనుట కాదు. అక్కడ ఏం రాయబడింది? అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం కప్పుకుంటూ ఉంటే, దాచిపెడతా ఉంటే మనం ఎప్పటికీ వర్ధిల్లం. ఏదో ఒక రోజు మన పాపం బట్టి మనకు అవమానం వస్తుంది, ఏదో ఒక రోజు మన పాపం వెల్లడవుతుంది. అప్పుడు మనము అవమానపరచబడవలసిన వారముగా ఉంటాం. అయితే మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుతాం. దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి వాడు అంటే 130వ కీర్తన, కీర్తనలు 130 3వ వచనం. కీర్తనలు 130 3వ వచనంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? 4 అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ ఉంది. అది క్షమాపణ ఉంది. ఆయన క్షమించేవాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడని ఉంది కీర్తనలో. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా, మన పాపములు ఎంత ఘోరమైనవైనా సరే ఆయన క్షమించుటకు ఎలా ఉన్నాడు? సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్షమించేటువంటి వాడు. ఒప్పుకొనటం వలన, అయ్యా ఇది నా స్థితి, ఈ పొరపాటు చేశాను, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం దీనులమై తగ్గించుకొని మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. తిరిగి మనలను
కడిగి పవిత్రపరుస్తాడు. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యులకు అధిపతి నాకు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని. ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటాడు. ఈయన ప్రవక్త. యెషయా ఎవరు చెప్పండి? ప్రవక్త. ఈ ప్రవక్త దేవుని చూచాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండుట చూచాడు. అక్కడ ఆయన ఏ విధంగా ఆరాధించబడుతున్నాడో అది చూచాడు. అక్కడ ఏ విధంగా ఆరాధించబడుతున్నాడు, అక్కడ దూతలు, కెరూపులు, సెరూపులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యేగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. గాన ప్రతిగానములతో ఆయన పొందుతున్న ఆ మహిమ, పరిశుద్ధత చూచి తన వైపు చూసుకున్నాడు. అది తన వైపు చూసుకుంటే తను ఎలా కనబడుతున్నాడు, దేవుని ఎదుట తాను ఎలా కనబడుతున్నాడు అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. అయ్యో నా పెదాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పెదాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పెదాల నుండి ఏమొస్తూ ఉంది? పరిశుద్ధుడు 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 అనే మాట వస్తుంది. వారి పెదాలు ఏ విధముగా పరిశుద్ధంగా ఉన్నవి. అయ్యో నా పెదాలు ఎలా ఉన్నాయి, నా పెదాలు ఎలా ఉన్నాయి, నా పెదాలన్నీ కూడా ఎట్లున్నాయి, నా పెదాలు ఎట్లా ఉన్నాయి? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. ఎక్కడ ఉన్నాను? నేను నివసించే చోటు ఎక్కడ? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. అయ్యో నేను నశిస్తాను. ఈ స్థితిలో నేను ఉంటే నేను నశిస్తాను. ప్రభును చూచాను, నేను నశిస్తానని అనుకున్నాడు. అయితే ఇక్కడ చూడండి 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను. ఇది నీ పెదవులకు తగిలింది అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన్ను సేవించేటువంటి వారు, ఆయన్ను ఆరాధించేటువంటి వారు, ఆయన్ను మహిమపరిచేటువంటి వారు వారు ఎలా ఉండాలా? ఆయన ఎటువంటి పరిశుద్ధుడో అటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. కనుక తను ఒప్పుకున్నాడు, తను కప్పుకోలే, సమర్థించుకోలే. అది యెషయా ప్రవక్త సమర్థించుకోలే. సరేలే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, సర్లే వారు దేవతలు గనక ఆరాధన చేస్తున్నారు, నేను మానవుని కదా, సరిపోతుందిలే అని అనుకోలే. నేను ఎట్లా అన్నట్లుగా, నా పరిస్థితి ఎట్లా, నేనెట్లా, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను, నేను నశిస్తున్నానే అంటే అప్పుడు ఒక రాయిపోయింది. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసి నిప్పును చేతి పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని
తైలించెను. శరాపులలో ఒకడు ఏం చేశాడు? బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు. ఆ నిప్పు ఏం చేస్తుంది? పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేస్తుంది. అది పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేసే నిప్పు. అది పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేసే నిప్పు. ఆ నిప్పు దేని చూపిస్తూ ఉంది అంటే ప్రభువును కూడా చూపిస్తూ ఉంది. ప్రభువును చూపిస్తూ ఉంది. బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు. బలిపీఠము అది సిలువను చూపిస్తూ ఉంది. సిలువ మీద మరి కాలినటువంటి ప్రభువును చూపిస్తూ ఉంది ఆ నిప్పు. ఆ నిప్పుకున్నటువంటి గుణం ఏమిటి? ప్రాయశ్చిత్తము చేయుట, పాపములకు ప్రాయశ్చిత్తము చేయుట. కనుక ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం అయిందో, నిజంగా అతని పాపములకు పరిహారము కలిగిందో, అతడు ధన్యుడుగా చేయబడ్డాడు. ఈ కార్యం ఎవరు చేశారు అంటే దేవుడే చేశాడు. తనకై తాను చేసుకోలే. తను చేసిన పని ఏమిటంటే ఒప్పుకున్నాడు, నా పరిస్థితి ఇది, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను ఉంటున్నాను, నశించాను, అయ్యో అయ్యో. అట్లా తను ఒప్పుకున్నప్పుడు దేవుడే అతన్ని ఏం చేశాడు? అతని పెదవులను, అతని జీవితాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ పెదవులు ముట్టాడు, అపవిత్రత అంతా కూడా ఏం చేశాడు? తీసేసాడు. అపవిత్రత తీసేసి ఆయనను ఏం చేశాడు? పరిశుద్ధునిగా చేశాడు. కనుక ఒప్పుకుంటే, ఇక్కడ ఒప్పుకున్నాడు యెషయా ప్రవక్త, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే అతని పాపములకు ఏమైంది? పరిహారం అయిపోయింది. ఇప్పుడు నిజమైనటువంటి ప్రవక్తగా చేయబడ్డాడు. ఇప్పుడు నిజమైనటువంటి ప్రవక్త, నిజంగా ప్రభును సేవించేటువంటి ప్రవక్తగా ఆయన చేయబడినవాడుగా ఉన్నాడు. ఇంకొక సందర్భం చూస్తే చూడండి, దావీదుని గురించి మనం చూస్తే 2 సమూయేలు 12వ అధ్యాయము 11వ వచనం నుండి, నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. పగటి యందు వారితో శయనించెను. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తే కానీ ఇశ్రాయేలు అందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతున్నా. అప్పుడు నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్ళి దావీదు చేసినటువంటి పాపం కప్పుకోవాలనుకున్నాడు. తాను చేసినటువంటి పాపాన్ని కప్పుకోవాలా అనుకున్నాడు. చాలా ప్రయత్నం చేశాడు. అనేక విధాలుగా తన పాపం కప్పుకొని తాను నిర్దోషిగా చేయబడాలనుకున్నాడు. కానీ దేవుడు ఇష్టపడలా. దావీదు చేసిన పాపము ప్రవక్త ద్వారా వెళ్ళాడు. ప్రవక్త ఏం చేశాడు? ఉన్నది ఉన్నట్లుగా చేశాడు. ఆ పాపం చేసిన వాడు నీవే అన్నాడు. నువ్వు రహస్యంగా చేశావు. అయితే ఒక దినాన ఇదన్నీ కూడా ఏమవుతాయి? బట్టబయలైపోతాయి.
రహస్యంగా చేశావు. నేను రహస్యంగా చేశానులే, ఎవరు చూడలేదులే, నేను చేసినటువంటి నేరం ఎవరు చూడలేదులే అని నువ్వు అనుకున్నావు. అయితే ఓ దినాన నువ్వు చేసింది అంతా కూడా ఏం చేస్తాను, బట్టబయలు చేస్తాను. మరి ఈ విధంగా అన్నప్పుడు నాతాను చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నేను పాపము చేసి తిని. చూడండి, అక్కడ నేను పాపం చేసినని దావీదు నాతాను అనేను. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూడండి, వెంటనే నిజమైన పశ్చాత్తాపం. ప్రవక్త చెప్పినప్పుడు నిజముగా కోప్పడలే. చాలామంది రాజులు అట్లా ప్రవక్తలు వెళ్ళి వారి పాపాలు చూపించినప్పుడు వారిని పట్టి కొట్టి చెరసాల్లో వేయించిన రాజులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ పాపాన్ని చూపించినప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు అన్నప్పుడు రాజులు వారికి అధికారం ఉంది కనుక పట్టుకొని కొట్టి చెరసాల్లో వేయించాడు. ఇక్కడ ఈయన కూడా రాజే, అధికారం ఉంది. ప్రవక్త వెళ్ళి చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు, అవును నేను పాపము చేశాను. కనుక నువ్వు పాపం చేసినావని ఒప్పుకొనుట వలన అది నీ పాపములు ఏమైనాయి, నీ పాపములన్నీ కూడా పరిహరింపబడినవి. నీ పాపములు పరిహారమైనవి. చూడండి, దేవుని యొక్క కృప, కనికరం. ఎంత ఘోరమైన పాపం చేశాడంటే ఆ పాపము, ఆ బెత్షెబా విషయంలో తాను చేసిన పాపము చాలా ఘోరమైనటువంటి పాపం. తిరిగి భర్త పేరు ఏం పేరు? బెత్షెబా భర్త పేరు ఏం పేరు? ఊరియా విషయంలో కూడా ఊరియాను కూడా చంపించాడు తన పాపాన్ని కప్పుకోవడానికి. ఇదంతా దేవుడు సహించలేకపోయాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, తాను ఒప్పుకొనట వలన ఆయన పాప దోషము ఏమైంది, పరిహరించబడింది. అయితే కొందరు ఒప్పుకున్నారు కానీ దేవుడు వారిని అంగీకరించలే. చూడండి, కొందరు ఒప్పుకున్నారు, చెప్పాము కదా, ఒప్పుకుంటే ఏమవుతుంది? దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షం వాళ్ళు పొందుతారు ఒప్పుకుంటే. అయితే కొందరు ఒప్పుకున్నారు కానీ దేవుడు వారిని అంగీకరించలే. వారు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవించారు. శిక్ష నుండి తప్పించలే. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. 7వ అధ్యాయము 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడినవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదాన్ని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఏమంటాడు? ఒప్పుకోనేను. తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు.
అయితే ఒప్పుకున్నాడు, కానీ దేవుడు అంగీకరించలే, యాక్సెప్ట్ చేయలే. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మిగతా వారు దావీదు ఒప్పుకున్నాడు, యెషయా ఒప్పుకున్నాడు, వారి పాపములకు పరిహారము కలిగించాడు, అప్పుడే కలిగించాడు. ఇక్కడ ఆకాను పాపం చేశాడు, దాచిపెట్టాడు. ఎంతవరకు దాచిపెట్టాడంటే, మాకు యుద్ధానికి పోయారు, ఎవరికి తెలియదు ఆకాను చేసిన పాపం, ఒక దేవునికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు? యథావిధిగా మనలో ఏం పాపము లేదని ఎరిగి వాళ్ళు ఏం చేశారు? యుద్ధం చేయడానికి హాయి మీద పోయారు. హాయికి పోయిన తర్వాత చిన్న ఊరే, అక్కడ వాళ్ళు ఓటమి పొందారు, అపజయం పొందారు. ఎందుకు అపజయం పొందాము? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆరంభంలోనే ఈ చిన్నదానిలో ఓటమి పొందితే, ఇట్లా ఓటమి పొందినామని శత్రువులకు తెలిస్తే మళ్ళీ ఏం చేస్తారు? పిండి చేసేస్తారు అని యెహోషువ ఏం చేశాడు? దేవుని దగ్గర సాగిలపడ్డాడు. అప్పుడు దేవుడే చూపించాడు పాపం చేసిన వారు ఎవరో దేవుడు చూపించాడు. వారి ఆ విధంగా ఆకాను వచ్చి అడిగినప్పుడు యెహోషువ వచ్చి అడిగినప్పుడు చెప్పాడు. అడక్కముందు చెప్పలే, అడిగిన తర్వాత ఏం చేశాడు? అవును, పాపం చేసిన వాడను నేనే. కనుక దేవుని కృప, దేవుని కనికరము, దేవుని కటాక్షము దాటిపోయింది. చూడండి, దేవుడు తన మనస్సును ఏం చేస్తున్నాడు? గట్టి చేసుకున్నాడు. ఒకవేళ మనం ఊహిస్తే ఆకాను ఎంతగానో గోజాడుండొచ్చు. ఆకాను పిల్లలు, పశువులు అన్నిటిని బట్టి ఆకాను యెహోషువను ఎంతో బతిమలాడి ఉండవచ్చు అంతే. అక్కడ బతిమలాడినట్టు లేదు, మనం ఊహిస్తే ఉండవచ్చు. అయ్యా, ఈ ఘోరమైన శిక్ష నుండి తప్పించు అని ఎంతగానో బతిమలాడి ఉండవచ్చు. అయితే అయిపోయింది సమయం. ఏమైపోయింది చెప్పండి? సమయం దాటిపోయింది. తాను చేసిన పాపమును బట్టి ఏం చేశాడు? శిక్ష అనుభవించాడు. ఎటువంటి శిక్ష అది? చూడండి, 24వ వచనం. తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. చూడండి, ఎంత కార్యం జరిగింది. రాళ్లతో కొట్టారు, దానికి అనుమతి ఇచ్చాడు. కింద వ్రాయబడింది 26వ వచనంలో చివరిలో, అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అప్పుడు ఆ కార్యము జరిగిన తర్వాత దేవుని కోపము చల్లారిందట. అంటే ఆకాను చేసిన పాపము దేవుడు కోపడ్డాడు. ఎంత కోపడ్డాడు చూడండి. ఆకాను, అతని కుటుంబం, ఎద్దులు అన్నీ సమస్తమును ఆ లోయలో తీసిపోయి రాళ్ళతో కొట్టి చంపి ఏం చేశారు? అగ్ని చేత కాల్చిన తర్వాత
దేవుని యొక్క కోపము చల్లారింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు మనకు ఇట్లా పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇంత అంటే మనం చేసింది మనం జ్ఞాపకం చేసుకోలేం, మనం మర్చిపోతాం. నేను ఈ పని చేసినందువల్ల కదా. నువ్వు చేసిన పని నువ్వు మర్చిపోతావు, దాచిపెడతావు. దేవుడు నా ప్రార్థన వినలేదంటే ఎట్లా వింటాడా? ఆకాను ప్రార్థన దేవుడు వింటాడా? ఆకాను కాదు, యెహోషువ ప్రార్థన చేస్తే వినలే. ఎందుకు? వారి మధ్య ఎవరున్నాడు? ఆకాను ఉన్నాడు, పాపం చేసిన వాడున్నాడు. సంఘంలో కూడా, సమాజంలో కూడా ఒకరు పాపం చేసిన వారుంటే ఆ సంఘములో చేయబడు ప్రార్థన దేవుడు వినడు. దీన్ని బట్టి మనం గ్రహించాలి. సంఘంలో ఎవరైనా ఒక్కరు, సేవకుడు చేయాల్సిన పనిలే, పెద్దలు చేయాల్సిన పనిలే, ఎవరైనా సంఘములో ఉన్న వాళ్ళు ఒక్కరు పాపము చేసినా అతడు చేసిన పాపమును బట్టి సంఘ ప్రార్థనకు జవాబు లేదు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు తిరిగి ప్రయాణం చేశారు అంటే ఆ పాపమునకు పరిహారము కలిగినప్పుడు. ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టిబడి అగ్నితో కాల్చబడిన తర్వాత ఏమొచ్చింది? తిరిగి మళ్ళీ వారు ప్రయాణము సాగించారు. ఇంకా ఎక్కడ వారికి అపజయం లేదు, ఇంకెక్కడ అపజయం లేదు. మనం చూస్తే యెహోషువ గ్రంథంలో చూస్తే వారు ఎక్కడికి పోయినా వారు దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఆకాను చేసిన పాపానికి ఆ పోనీలే, ఆకాను చేశాడులే, సరే సర్దుకుందాం అనేది లేదు. దేవుని దగ్గర సర్దుకునేది లేదు. మనం అనుకుంటాం సర్దుకుంటాడేమన్నా, పాపాన్ని సర్దుకోడు. మనిషిని ఒకవేళ క్షమించవచ్చు, పాపము చేసిన పాపం మటుకు అది దేవుడు ఇష్టపడ్డు. ఆ పాపం తొలగిపోవాలి. అందుకే ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అది ఒప్పుకొనటం మట్టుకే కాదు, దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. దావీదు మళ్ళీ పాపం చేయలే. ఆయన గురించి సాక్ష్యము బెత్షెబా విషయంలో కాక మరి ఎక్కడ దావీదు పాపం చేసిన వాడు కాదని ఆయన గురించిన సాక్ష్యము. ఆయనకు యథార్థపరుడు అని, హృదయానుసారుడు అనేటువంటి పేరు పొందాడు. కొన్ని పాపాలు చేశాడు దావీదు, కానీ అవన్నీ కూడా దేవుడు ఇష్టపడలే. ఆ పాపమును బట్టి దావీదును శిక్షించలే, కొన్ని జరిగాయి. అయితే ఎక్కువగా బత్షెబా విషయంలో చేసిన పాపం అది క్షమించబడింది. ఆ తర్వాత దేవునికి ఇష్టడుగా తాను జీవిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ ఆకాను చేసినటువంటి పాపమును బట్టి మరి ప్రజల్లో కూడా ఏమొచ్చింది? ఓటమి అనేది వచ్చింది. కనుక మనం ఎప్పటికీ పాపాన్ని దాచుకుంటాం. పాపము అనేది మనలో ఉండకూడదు. అది ఆకాను పాపము. ఆకాను బట్టి మరి అందరికీ, ప్రజలందరికీ ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. సంఘంలో కూడా మనం ఒక్కరు పొరపాటు చేస్తే అతన్ని బట్టి సంఘములో అందరికీ దాని వంతు పాలు అనుభవించాల్సిందే, అందరూ అనుభవించాల్సిందే. సైన్యం ఉంది. ఆ సైన్యంలో కొంతమంది గ్రూప్గా ఉంటారు. ఒక 50 మంది ఒక గ్రూపు, 100 మంది ఒక గ్రూపు అట్లుంటారు. ఒక్కడు తప్పు చేసాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆ 50 మంది శిక్ష అనుభవించాలి ఒక్కడు చేసినందుకు. అట్లాగే సంఘములో పొరపాటు ఏంటంటే ఆయన చేసిండు లేదు, నాకేం లేదు అనడానికి లేదు.
మనము సంఘము క్రీస్తు శరీరములో అవయవాలుగా మనము అతుకబడ్డాం. మనమందరం అతుకబడ్డాం. అంటే ఒక్కదానికి ఏం జరిగినా అది అంతా కూడా అనుభవించాల్సిందే. కాలుకు ములుగుచ్చుకుంది, దేహం అంతా ఏం కావాలా, ఏమవుతుంది, బాధపడాల. దేహం అంతా బాధపడుతుంది. ములుగుచ్చుకుంది కాలుకే, వాళ్ళంతా జ్వరం వస్తుంది, శరీరం అంతా ఏమవుతుంది, బాధపడుతుంది. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా, పాపము అనేది పరిహారము కావాలా, ప్రాయశ్చిత్తము కలగాల. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినప్పుడే మన ప్రార్థనకు ఏముంది, జవాబు. పరిహారం లేకపోతే, ప్రాయశ్చిత్తం లేకపోతే ఆయన నేను చేయలేదులే, నేను పాపం చేయలేదు, ఆయన కదా చేశాడు అనుకులా. ఆయన పాపాన్ని కూడా నీవు ఏం చేయాలా, ఒప్పుకోవాలా. దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి, దానియేలు గ్రంథం 8వ వచనం. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. మాకు అంటాడు. అంటే ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. పాపం చేసింది పితరులు. దానియేలు కూడా ఏం చేస్తున్నాడు, తన పితరుల పాపము తనదిగా తాను ఒప్పుకుంటున్నాడు. తనదిగా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ రాయబడింది 9వ అధ్యాయంలో, మరి అది గుర్తు రావడం లేదు కనుక 20వ వచనం. నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు ఆ దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. అది తన జనం యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకోం. మనం ఎప్పుడు ఒప్పుకోం. ఇతరుల పాపం నాది అని అనం అంటామా? పాపం చేసింది వేరే వాళ్ళైతే అయ్యా నేను చేశానని చెప్తామా? చెప్పం. పాపం చేసింది ఆయన అంటాం. అయితే ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు, నా పాపము, వాస్తవంగా ఆయన ఏ పాపం చేయలే, అయినప్పటికీ పాపం చేసినట్లుగా తను ఒప్పుకుంటున్నాడు. నా పాపము, ప్రజల యొక్క పాపాన్ని. అందుకే ఏమయ్యాడు, క్షమించబడ్డాడు. క్షమాపణ కలిగింది, విడుదల కలిగింది. ఆ బబులో నుండి వారు ఏమయ్యారు, విడుదల పొంది తిరిగి యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అట్లాగే ఈయన కూడా, ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభు శిష్యుడై ఉండి అతడు కూడా ఒప్పుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనాల్లో. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను
నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిని ఒప్పుకున్నాడు. వారు దానితో మాకేమీ నీవే చూసుకొని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. పైన వ్రాయబడింది, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపం వచ్చింది, కానీ అది అంగీకరించబడలే, యాక్సెప్ట్ కాలే, అంగీకరించలే. కొన్నిసార్లు మనం ఒప్పుకునే లోపల సమయం అయిపోయి ఉంటుంది. దేవుడు తన మనస్సును కఠినపరుచుకుని ఉంటాడు, గట్టి చేసుకుని ఉంటాడు. మనం ఎంత బతిమలాడినా ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్ని మార్లు గద్దించినను లోబడని వానికి ఏమొస్తుంది? హఠాత్తు నాశనం. ఎన్ని మార్లు గద్దించిన అంటే ఆయన గద్దిస్తాడు, నువ్వు లోబడక మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా అంతే అయిపోయా, దానికి తిరిగి అనేది ఉండదు, అయిపోయింది. సామెతలు 1వ అధ్యాయంలో కూడా అక్కడ చూస్తే, సామెతలు 1వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయము 27వ వచనం, భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టములు దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ వారికి నేను టైం అయిపోయింది, దాటిపోయింది. నువ్వు ఇంకా ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా వెతికినా ఇంకా ప్రయోజనంలే. ఎందుకు? నేను బోధ చేశా, వినలేదు. నేను గద్దించాను, లోబడలేదు. నేను గద్దిస్తే నువ్వు లోబడలే. కనుక నీకు అపాయం కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతా. నీకు దుఃఖం ప్రాప్తించినప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక మనం ప్రార్థనలోనికి ప్రవేశించక మునుపు మనం మన స్థితి అంతా కూడా ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఏ పాపం చేయకపోయినప్పటికీ, మరి సంఘములో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు నీదని నువ్వు కూడా అంగీకరించుట, అది సంఘ దర్శనం, సంఘ క్రమము. దానియేలు చేసినట్లుగా మనం కూడా, ఒకవేళ నువ్వేం తప్పిదం చేయకుండా ఉండవచ్చు, నువ్వేం పొరపాటు చేయకుండా ఉండవచ్చు, కానీ మనం సంఘముగా కూడి ఉన్నాము కనుక సంఘములో ఎవరు బలహీనులుగా ఉన్నప్పటికీ వారి బలహీనత కూడా మనము ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దాన్ని మనం స్వీకరించాలా, ఒప్పుకోవాలా. రెండవది విడిచిపెట్టాలా. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతాం, దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుతాం. ఎప్పుడు దేవుని కనికరం మనం పొందుతామో అప్పుడు ఆయన యుద్ధ నుండి మనం ప్రార్థించిన ప్రార్థనలకు మనకు జవాబు వస్తుంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతి వాడును పొందును. అడుగు ప్రతివాడు, ఇది వాగ్దానం. అయితే మనము ఆయన యుద్ధుండి పొందాలంటే ఆయన ప్రేమ, ఆయన కనికరాన్ని మనము పొందాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. గమనించండి, మనం 12 గంటల వరకు మనం ఉండాలా. మొట్టమొదట మీరు ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయొద్దు. వాక్యానుసారంగా సరిచేసుకొని ప్రార్థన చేయండి, అంతే. అది ప్రభువా, ఇది ప్రభువా అని అడగద్దు. మళ్ళీ నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. అది చెప్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయండి. మొట్టమొదట మీరు ఏం చేయాలంటే
ప్రార్థనల్లో మీరు సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. ప్రభా నిజమే ప్రభా, అనేకసార్లు నేను ఒప్పుకొనక నా పాపాన్ని దాచిపెట్టినటువంటి వాడిని, ఆత్మీయ జీవితంలో నష్టపోయినటువంటి వాడిని, ఈ ప్రత్యక్షతలో లేని వాడిని. అయా నా దోషములు క్షమించు. ఎందుకు? ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడు. ప్రభా నన్ను క్షమించు, నా దోషములు క్షమించు, తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకో. మనందరి పాపాలు నేను చెప్పాను కదా, ఒక్కరు పాపం చేసినా కూడా ఏమవుతుంది? అందరూ చేసినట్లే. కనుక దానియేలు ఒప్పుకున్నట్లుగా మనం ఒప్పుకున్నాం. దానియేలు ఎట్లా ఒప్పుకున్నాడో మళ్ళీ చదువుకుందాం అన్నమాట మీకు ప్రార్థన చేయడానికి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 వచ్చిన. పర్వతము కొరకు పలుకుతాం. ఇది యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు, నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రం బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చూడండి, దానియేలు ప్రార్థన చేస్తూ తగ్గించుకొని ప్రార్థన చేస్తూ తన పాపము తన పితరుల పాపము ఒప్పుకుంటూ ఉంటే మరి దేవుని యొద్ద నుండి దూత ప్రత్యక్షమైంది. దానియేలు గ్రహింపలేని గూఢమైన సంగతులు దూత ద్వారా బయలుపరచబడ్డాయి. చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి, ఆ ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన పాపం ఒప్పుకుంటున్నాడు, తర్వాత తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటుంటే గబ్రియేలు దూత ప్రత్యక్షమైంది. దేవుని ఆజ్ఞ, ఎల్లో నా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా భక్తుని ప్రార్థనకు జవాబు దయచేయి. ఎంత మాట వచ్చండి. ఇప్పుడు కూడా మనం యథార్థంగా ప్రార్థన చేస్తే వెళ్ళు, శివ మందిరానికి వెళ్ళు. ప్రార్థన చేస్తున్నారు, ఎంతో భారముతో ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళు, దూతకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు దూతకు అయితే మన ప్రార్థన యథార్థమైందిగా ఉండాలి, ఒప్పుకోవాలా. కనుక ఇప్పుడు మనం కొంతసేపు మనం ఒప్పుకుందాం. మన బలహీనత వాక్యానుసారంగా ఎక్కడైనా మనం పాపం చేసిన వారంగా ఉంటే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. అంశాల గురించి ప్రార్థన చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, మీరు దాని కొరకు దీని కొరకు పిల్లల కొరకు అది మళ్ళీ చెప్తా. నేను ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయమని నేను చెప్తాను. నేను చెప్తుంటే ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి మట్టుకు ఏం చేయాలా చెప్పండి? వాక్యానుసారంగా మన స్థితి అంతా ఒప్పుకొని సరి చేసుకొని దేవుని ఎదుట యోగ్యులుగా కనపడినట్లుగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తాం. చేయండి ప్రార్థన.